నువ్వు తీసుకునే ఫుడ్స్లోనే కొంచెం సోయా ప్రోడక్ట్స్, కొంచెం మంచి ప్రోటీన్, కొంచెం మంచి కాల్షియం రిచ్ ప్రోడక్ట్స్ తీసుకో. అంత లక్షల డబ్బులు పెట్టే అవసరమే లేదు. రాగి జావా తాగితే ఎంత మంచిది, దానికి కూడా ఎంత రంకంట కడతారో. థైరాయిడ్ ఉంటే తినొద్దంటారు, ఇంకొకటి చెప్తారు, దానికి ఇంకేదో అంటారు, వాతం అంటారు, గుడ్డు గూసు చాలా చెప్తారు. మన దేశంలో మంచికి వాల్యూ లేదు. ఎక్కడో అవకాడో ఉంటే దాన్ని తీసుకొచ్చి తినమంటారు తప్పితే, మన రాష్ట్రంలో మనకి ఎరువులు లేకుండా వర్షం నీళ్ళతో పండే రాగులు ఎంత మంచిది అన్నా కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకోవట్లేదు. మిల్లెట్స్ తినమని గవర్నమెంట్ కాకిలాగా మొత్తుకుంటుంది, గల్లీ గల్లీకి నాయిస్ చేస్తుంది, రైస్ ఆపండి మిల్లెట్స్ తినండి, రైస్ ఆపండి మిల్లెట్స్ తినండి, వీట్ కాదు జొన్న రొట్టె, జొన్న రవ్వ, సజ్జ రొట్టెలు తినండి, వీట్ కాదు రైస్ ఆపండి. ఎందుకు ఆపుతుంది చెప్పండి? ఎంత నీరు వేస్ట్ అవుతుంది రైస్కి, ఎంత నీరు వేస్ట్ అవుతుంది గోధుమలకి. అవి రెండు కనుక మనం కంట్రోల్ చేసి మిల్లెట్స్ తీసుకుంటే, జొన్న రొట్టె సజ్జ రొట్టెలన్నా అట్లాంటివి తీసుకుంటే, ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, సెకండ్ షుగర్ రాదు, థర్డ్ ఫైబర్ ఉంటుంది, ఫోర్త్ నీకంటూ న్యూట్రిషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ఫిఫ్త్ స్ట్రెంగ్త్ ఉంటుంది. పాతకాలంలో అవి తినే కదా గట్టిగా ఉన్నారు, షుగర్లు బీపీలు లేకుండా. బ్రిటిషర్స్ వచ్చి కదా వైట్ రైస్ అంటగట్టిపోయారు, ఆడిపోయినా కానీ ఇది మిగిలిపోయినట్టు దరిద్రం పెట్టిపోయారు. ఒక పనికిరాని ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఒకటి మనకు అంటగట్టి, మన వేదాలు శాస్త్రాలన్నీ పోయినాయి అంటగట్టేసేసి, రోట్ లెర్నింగ్ ఒకటి మన మొహాన కొట్టేసేసి, దాని తర్వాత ఇది వైట్ రైస్ ఇలాంటివన్నీ పాలిష్డ్ గ్రెయిన్స్ని మనకు అంటగట్టిపోయారు. వాళ్ళు మన మీద పగబట్టిపోయారో నిజంగా ప్రేమతో ఇచ్చిపోయారో ఆలోచించాలి. సో మనం పిల్లలకి రేపు తాగడానికి మంచినీళ్ళు ఉండాలన్నా కూడా మనం ఇప్పుడు ఇవి ఆపాలి. అది రియలైజ్ చేసే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంత ప్రమోట్ చేస్తుంది. అండ్ అవి మెనోపాజ్లో కూడా మంచిది, నిజంగానే మంచిది. మంచి ఫైబర్ ఉన్నది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఒబేసిటీ రాకుండా చూసుకుంటుంది, అన్వాంటెడ్ వెయిట్ గెయిన్ ఉండదు.